ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కేవలం 5,000 రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి, అదేవిధంగా దీని పోర్ట్ఫోలియోని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ నెలకి 20,000 రూపాయలు పెట్టి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో ఈ పోర్ట్ఫోలియోని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత కాపర్స్ మనకు వస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం 1,00,00,000 రూపాయలు సంపాదించడానికి ఎంత టైం అవసరం అవుతుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో 5,000 రూపాయలు, అదే 10,000 కూడా తీసుకుందాం, 20,000 రూపాయలు. సో వీరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడుతూ ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎటువంటి రిస్కులు ఉంటాయి, అండ్ ఆల్సో 1,00,00,000 రూపాయలు కనుక సంపాదించాలి అనుకున్నట్లయితే సో ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకొని మనం పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా చాలా మంది నాకు ఫోన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, మ్యూచువల్ ఫండ్ మినిమం ఎంత పెట్టాలి, 5,000 పెట్టొచ్చా, 3,000 పెట్టొచ్చా అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్తాను నేను, మీరు ఎంత పెట్టాలి కాదు, ఈ డబ్బులు ఏ పర్పస్, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి. అప్పుడు గిరిబాబు గారి దగ్గర నుంచి మీరు డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, పిచ్చి పడేసి ఉంటారు వాళ్ళకి. సో నార్మల్గా చాలా మంది ఏమడుతుంటారు అంటే, నేను ఒక 3,000 పెట్టొచ్చా, మినిమం ఎంత అడుగుతుంటారు. నువ్వు మినిమం ఎంత కాదు, సో నీకు రేపు పొద్దున ఈ డబ్బులు ఏ పర్పస్ కోసం అవసరం అయితే, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటే ఎంత పెట్టొచ్చో అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక ఎన్జీ రంగ అగ్రికల్చర్లో ఒక మేడం రీసెంట్గా నాకు కనెక్ట్ అయ్యారు. సో తను రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆమె చెప్తుంది నాకు 35 years బ్యాక్ వెన్ షీ జాయిన్డ్ ఇన్ యూనివర్సిటీ యాజ్ ఎ నార్మల్ ఒక టీచర్గా లెక్చర్గా జాయిన్ అయినప్పుడు ఆమెకు ఒక ఎల్ఐసి ఏజెంట్ కలిసి, మేడం మీ శాలరీ 1,100 రూపాయలు వస్తుంది కదా, ఇప్పుడు అందులో 250 రూపీస్ పర్ మంత్, అంటే సంవత్సరానికి 3,000 రూపాయలు మీరు చేయండి, మీకు ఒక రిటైర్మెంట్ టైంలో మీకు దగ్గర 3 లక్షల రూపాయల దాకా వస్తుంది, చాలా పెద్ద మొత్తం వస్తుంది రిటైర్ అయినప్పుడు. ఆ 3 లక్షలతో మీరు బిందాస్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు 250 రూపీస్ పర్ మంత్ సేవ్ చేయండి అంటే మా శాలరీయే 1250, అరౌండ్ 30 లోపే ఉంది. దాంట్లో 250 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 1/5 సాలరీ. అయితే ఆమె ఏం చేసిందంటే, సరే నాకు రిటైర్మెంట్ కార్పస్ ఉంటుంది కదా అనే అవసరంతో అని చెప్పేసి 250 రూపీస్ ఆమె ఎవ్రీ మంత్ కంట్రిబ్యూట్ చేసింది ఎల్ఐసి పాలసీ కోసం చేసింది. దాన్ని మంత్లీ, క్వార్టర్లీ, తర్వాత ఇయర్లీ పే చేసింది. ఇంకా చిన్న అమౌంటే కదా, పోన్ ఈజీ అయిపోయింది పే చేయడం. ఫస్ట్లో 1,100 సాలరీ ఉన్నప్పుడు 250 ఇస్ అ బిగ్ మనీ. తర్వాత 10,000 సాలరీ, 20,000 సాలరీ అయినప్పుడు 250 నథింగ్ కదా. దానికి మంత్లీ నుంచి క్వార్టర్లీ, యాన్యువల్గా మార్చేసుకున్నారు. 30 years అయిపోయింది. నౌ షీ రిటైర్డ్. ఆయన చెప్పినట్టే 3 లక్షల చిల్లర వచ్చింది మంత్లీ ఇన్కమ్. కానీ షీఈ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆమె సాలరీ 2.75 lakh టేక్ హోమ్. రిటైర్ అయ్యేప్పుడు ఆమె సాలరీ 2.75. ఆమె డ్రైవర్కి ఇచ్చే సాలరీ 25,000 రూపాయలు. సో ఆ 3 లక్షల రూపాయలు వస్తే ఏం మూలకి అవుతుంది, అది సరిపోద్దా? అండ్ ఆల్రెడీ ఈ లోపల ఆమె రిటైర్ కూడా అయిపోయింది, ఒక సొంత ఇల్లు ఉంది, పెన్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆమెకు వెల్ సెటిల్ లాగా ఉన్నాయి. కానీ అవి ఏమంటారంటే, ఈ 3 లక్షల గురించి నాకు ఇబ్బంది లేదు, కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదైతే 250 కంట్రిబ్యూట్ చేశానో మంత్లీ, దట్ వాజ్ వెరీ వెరీ బిగ్ మనీ ఫర్ మీ అట్ దట్ టైం. ఆ రోజు కనుక ఆ 250 రూపీస్ నేను ఈ పాలసీ కోసం కాకుండా నేను ఒక మంచి శారీ కొనుక్కుంటే నాకు చాలా ఆనందం కలిగేది. ఆ శారీ కొనుక్కోవాలంటే అమ్మో ఎక్కడ పాలసీ మిస్ అయిపోద్దో కట్టడం, కనుక శారీ బంద్, సాక్రిఫైస్. పిల్లలకు బట్టలు కొనాలంటే పాలసీ డబ్బులు సరిపోవు, 500 రూపాయలు కట్టాలి 2 నెలల్లో. అదే 500 పెడితే పిల్లల బట్టలు వస్తాయిగా, కానీ పిల్లల బట్టల కంటే పాలసీ ఇంపార్టెంట్. దాన్ని అలా డెడికేటెడ్గా, రిలీజియస్గా కట్టుకుంటూ వచ్చా. కానీ ఆ రోజు కట్టకుండా నేను కనుక ఆ 250 రూపాయలు ఒక మంచి శారీ కనుక్కుంటే వచ్చే ఆనందం ఇవాళ నాకు 3 లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా లేదు. అయ్యో, కనుక దిస్ ఈజ్ నో వే హెల్ప్ఫుల్ ఫర్ మీ. చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. సో నాకు తర్వాత నన్ను చాలా నా థాట్ ప్రాసెస్ మార్చేసింది. కరెక్టే కదా అది, 100% రైట్. ఎందుకంటే ఆ రోజు 250కి ఉన్న ఇంపార్టెన్స్, వాల్యూ ఈరోజు 3 lakhsకి లేదు. కనుక ఎవరైనా నాకు ఫోన్ చేసి నేను 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఎస్ఐపి చేస్తా అంటే ఏం చెప్తే తెలుసా, మీరు ఓ పని చేయండి, ఆ 3,000 రూపాయలు పెట్టి నెలకొకసారి మీ వైఫ్, 2 పిల్లలు ఉంటే 4 కలిపి సినిమాకి వెళ్ళండి, మధ్యలో మీ అబ్బాయికి పాప్కార్న్ కొనియండి, అక్కడ నుంచి ప్లే యార్డ్ ఉంటుంది మాల్స్లలో, ఒక 600 రూపాయల కార్డు ఉంటుంది,
ఆడిపించుకోండి వాళ్ళని, అక్కడ 2,000 ఖర్చు అయిపోతాయి. అక్కడ రెస్టారెంట్కి వెళ్ళండి, ఇంకో 2,000 ఖర్చు అవుతాయి. క్యాబ్లో వెళ్ళండి, కార్ లేకపోతే వెళ్ళి అక్కడ నుంచి తినేసి ఇంటికి వెళ్ళండి, మొత్తం కలిపి ఒక 4,000-5,000 ఖర్చు అవుతాయి. బట్ ఎంత ఆనందం వస్తుంది ఫ్యామిలీతో ఒక డే స్పెండ్ చేస్తే, ఎంత ఆనందం ఉంటుంది. దీని అర్థం అంత వేలైతే అసలు పెట్టద్దు ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 5,000 రూపాయలు నేను మా ఫ్యామిలీతో స్పెండ్ చేసి పొందే ఆనందం కంటే 5,000 నేను సేవ్ చేస్తా, ఈ 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ సేవ్ చేస్తూ పోతా. ఒక 5 ఏళ్ల తర్వాత ప్రతి 5,000 10,000 అవుతుంటుంది కదా. అప్పుడు అవసరమైతే విత్డ్రా చేస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే ఆనందం పొందాలంటే ఇదే 10,000 ఖర్చు అవుతుంది. సో అర్థమవుతుందా? ఈ 5,000 ఇవాళ పెడితే వచ్చే ఆనందం 5 ఏళ్ల తర్వాత ఇదే 5,000 రూపాయలు పెరిగి పెద్ద అయిన తర్వాత మనకు 5 ఏళ్ళకి డబల్ అయితే మళ్ళీ అప్పుడు 10,000 రూపాయలతో ఇదే ఆనందం వస్తుంది. సో వాట్ యు ఆర్ మేకింగ్ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్? నథింగ్. మీకు ఏ పర్పస్ సర్వ్ అవుతుంది? సో మీ పర్పస్ సర్వ్ అవ్వకుండా చేసే ఇన్వెస్ట్మెంట్ ఏది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇప్పుడు 5,000 రూపాయలు 3,000 రూపాయలు సేవ్ చేస్తారు. ఈ 5,000 రూపాయలు చేస్తే సంవత్సరానికి 2,000 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 24,000, 2 ఇయర్స్కి 48,000. ఎంత పెరుగుతుంది అది? ఒకవేళ 15% తీసుకున్నా కూడా మహా అయితే 5,000 మించి రాదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే 2 ఇయర్స్ అయిపోయింది, నేను 48,000 పెట్టినా నాకు ఒక 5,000 వచ్చింది, వేస్ట్ అని చెప్పేసి తీసి పడేస్తుంటారు. ఇక ఏ చిన్న అవసరం వచ్చినా ఫస్ట్ ఇదే కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్కి పెద్ద శత్రువు ఏంటంటే లిక్విడిటీ. ఇక ఏ చిన్న అవసరం వచ్చినా 20,000 మిగిలినాయి కనబడుతున్నాయి, 30,000 తీస్తారు. ఇప్పటిదాకా నేను 3,000 2,000 రూపాయలు పెట్టిన వాళ్ళని కొన్ని 100 మంది చూసా, ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూ చేసిన వాళ్ళే లేరు. చేస్తే అవుతుంది, పెద్ద వాల్యూ అవుతుంది, నో డౌట్ అందులో. కానీ కంటిన్యూ చేయరు. వాళ్ళ థాట్ ప్రాసెస్ దానికి అనుగుణంగా ఉండదు. వాళ్ళు 2 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్ ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ప్రోడక్ట్ కాదు ఇది. కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తేనే కనిపిస్తుంది. వాళ్ళకి ఆ ఎమోషన్స్ ఉండవు, వాళ్ళకి ఆ ఓపిక ఉండదు, ఆ కన్విక్షన్ ఉండదు, ఆ విజిబిలిటీ ఉండదు, విజన్ ఉండదు. దీనివల్ల ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత 40,000 కాగానే పెద్ద ఖర్చు వస్తుంది. ఫస్ట్ ఇదే తీసేస్తారు. ఇంకా ఎక్కడ పర్పస్ సర్వ్ అవుతుంది? సో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ గా ఫిక్స్ అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీ గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, ఇలా మీరు ఫస్ట్ అర్థం చేసుకొని ముందు రోజే ఎగ్జిట్ ప్లాన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 లీటర్ పాలు ఇచ్చి కాగబెట్టమంటే ఏ పర్పస్ తీసుకొని తాగుతారా, పాల తోడేస్తారా, లేదా కీర్ చేస్తారా, కోవా చేస్తారా, నెయ్యి చేస్తారా, దాన్ని బట్టే కదా డ్యూరేషన్ ఆఫ్ మిల్క్ హీటింగ్ ఉండేది. సో అది జరగాలి అంటే మీకు పర్పస్ తెలియాలి కదా. ఆ పర్పస్ ఏంటి? నీకు ఏదైనా గోల్ అవ్వాలి. మీ ఇల్లు కొనుక్కుంటారా, పిల్లల పెళ్ళిళ్ళ కోసమా, కారు కొనుక్కుంటారా, వెకేషనా, ఏదైనా లక్షలో తక్కువ ఉండదు కదా. దానికి తగ్గట్టుగా ఎంత ఇంగ్రీడియంట్ కావాలి ఇప్పుడు, ఆ ప్రకారంగా మీకు ప్రిపేర్ అవుతుంది. అవేమి లేకుండా నేను మ్యూచువల్ ఫండ్లో మినిమం ఎంత పెట్టచ్చు, 5,000 రూపాయలతో పెట్టచ్చా అంటే పెట్టచ్చు, బట్ ఏం పర్పస్ సర్వ్ అవ్వదు, మీరు ఏమి సాధించలేరు దాంతో. డైరెక్ట్ చెప్పేస్తాను నేను, 20 ఏళ్ల తర్వాత మీకు వచ్చే ఆనందము ఇవాళ 5,000 పెడితే వచ్చే ఆనందం ఎక్కువ. ఇన్ఫ్లేషన్ లీటేవే కదా. ఇప్పుడు మీకు నార్మల్గా చాలామంది ఒక 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడ ల్యాండ్ కొన్నాను, 1,00,000 రూపాయల విలువ, ఇవాళ 1 కోటి రూపాయలు అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ జర్నీ ఉండాలి, ఆ కన్విక్షన్ ఉండాలి, ఆ విజన్ ఉండాలి, అప్పుడే అవుతుంది అది, లేకపోతే కాదు. తర్వాత 20,000 గురించి అడిగారు మీరు, 20,000 పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. పాజిటివ్ చెప్తారేమో. అట్లని కాదు, 20,000 రూపాయలు అంటే కొంచెం పెద్ద మొత్తం. దీన్ని ఏం చేయొచ్చు, మీరు దాన్ని కొంచెం స్టెప్అప్ చేసుకుంటూ ఒక 10-15 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తూ పోతే, మీరు రూల్ 15 తెలుసు కదా, 15,000 15 ఇయర్స్ 15% వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది, అదే 20,000 కనుక 10 ఇయర్స్ చేస్తే మీకు దగ్గర 70-80 lakhs వస్తుంది. తర్వాత ఒక 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తే 1.5-2 కోట్లు అవుతాయి. అదే దీన్ని మీరు ఇంకొక 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తే 25 ఇయర్స్లో అదే 20,000 తోటి మీరు ఊహించినంత వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇట్ రన్స్ ఇంటూ క్రోర్స్. అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత కరోర్పతి, ఈ కోటీశ్వరుడు అవ్వడం అనేది ఎంతోమంది కళ, కానీ ఈ కోటీశ్వరుడు అవ్వాలని అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకు ఇండియాలో మొత్తం ఉన్న జనాభాలో అందరి దగ్గర కలిపి ఒక టాప్ 5% ఆఫ్ పాపులేషన్ దగ్గర 90% సంపద ఉంటుంది. 90% ఆఫ్ పాపులేషన్ దగ్గర ఓన్లీ 5% ఆఫ్ సంపదే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది, అంతరం ఎందుకు ఎక్కువ ఉంది అంటే విజన్, కన్విక్షన్. ఇప్పుడు మనకు బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ క్రోర్ సంపాదించడానికి చాలా కష్టపడతారు. తర్వాత తెలియకుండా మొదటి 1 కోటి రూపాయలు 2వ కోటి రూపాయలు సంపాదించేస్తారు. ఆ 2 కోట్లు 4 కోట్లు అయితే 4 8 అవుతాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ హ్యాపెన్స్. కనుక మీరు లాంగ్ జర్నీలో లాంగ్ టర్మ్లో మొదటి 1 కోటి రూపాయలు కష్టపడితే 2వ కోటి రూపాయలు దాంట్లో అదే జనరేట్ చేసుకుంటుంది. కనుక ఆ మొదటి 1 కోటి రూపాయలు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కష్టము. ఆ కష్టాన్ని అర్థం చేసుకొని మనం దాటాలి. ఇప్పుడు ఫర్ మై పోర్ట్ఫోలియో నేను మొదటి 100 కోట్లు రావడానికి నాకు 7 years పట్టింది. నేను 15లో స్టార్ట్ చేశాను నా కెరియర్ యాజ్ ఇండిపెండెంట్ ఫైనాన్స్ అడ్వైజర్గా. 15 నుంచి 2022 వి సెలబ్రేటెడ్ ఫస్ట్ 100 crore. 24 వి సెలబ్రేటెడ్ సెకండ్ 100 crore. 25 August వి సెలబ్రేటెడ్ థర్డ్ 100 crore. టోటల్ 300 crores. మొదటి 100 crores కి 7 years. 22 September, 24 September
వి సెలబ్రేటెడ్ 200 crores అంటే 2 years పట్టింది. థర్డ్ 100 crore ఓన్లీ 1 year పట్టింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ 150 crores జనరేట్ అవుతుంటుంది. బై 2030 ఐ విల్ బెట్ నాట్ లెస్ దెన్ 1000 crores దగ్గర ఉంటాను ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐపి బుక్ నాది ఆల్మోస్ట్ 3.5-4 crores మధ్య ఉంది. సో ఇదంతా యాడ్ అవుతుంటే ఇక 10 monthsలోనే 100 crores వచ్చేస్తుంది నెక్స్ట్ 10 monthsలో. తర్వాత నెక్స్ట్ 8 monthsలో 100 crores వచ్చేస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది పోర్ట్ఫోలియో. సో క్లయింట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉంటాం. సో అలా చేస్తూ ఉండడం వల్ల బై వితిన్ 4-5 yearsలో ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ అవుతుంది. 600 crores సిప్ యాడ్ అవుతుంది, ఎంటీఎం ఇస్తుంది మార్కెట్ వాల్యూ, దాంతో 800 crores అయిపోతుంది జస్ట్ 3-4 yearsలో. సో 2030 వరకల్లా 1000 crores ఇస్ జస్ట్ ఎ నెంబర్, విల్ క్రాస్ దట్. చూసారా పవర్ ఆఫ్ కాంపౌండింగ్? దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. కనుక 20,000 పోర్ట్ఫోలియో తోటి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కొన్ని కోట్లు బిల్డ్ చేయొచ్చు. బట్ 5,000 2,000 తోటి ఏమీ కాదు, మీరేం చేయలేరు. దాని బదులు మీ ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా ఆనందిస్తారు మీరు. కనుక ఇప్పుడు అంతెందుకు మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి అల్మార్లో పెడితే ఒక 5 years తర్వాత 1,00,000 రూపాయలు తీస్తే ఎంత ఉంటుంది దాని వాల్యూ? సగం అయిపోద్ది. సగం అయిపోద్ది. ఇవాళ 1,00,000 రూపాయలతో ఇస్తే కొనగలిగే వస్తువులు 5 years తర్వాత అదే 1,00,000 రూపాయలకు వస్తాయా? రావు కదా. సో ఆటోమేటిక్గా 1,00,000 క్వాంటిటీ ఉంటుంది, బట్ క్వాలిటీ విల్ రిడ్యూస్ హాఫ్. కనుక ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి. సో కనుక ఒక 20-30 ఏళ్ల క్రితము 250-300 రూపాయలకి విలువ ఉంది, ఇవాళ లేదు. సో ఎంత పెడుతున్నా ఎంత అవుతుంది, నాకు ఏ పర్పస్కి పనికి వస్తాయి మొదట చెప్పానా? అలాగే ఆలోచించాలి. కనుక ఈ ఊరికి 2,000-3,000తో సాధించేది ఏం లేదు, ఏం చేయలేరు. ఒకవేళ నేను అయినా సరే పెడతాను అంటే దానికి నేను చెప్తాను అంటే ఫస్ట్ ఇన్కమ్ అర్నింగ్ కెపాసిటీ పెంచుకోండి. ఫస్ట్ మీరు బ్యారియర్ నుంచి బయటకు రండి. బయటకు వచ్చి సంపాదించి ఒక 20,000-30,000 సంపాదించిన తర్వాత ఆలోచన చేయండి. లేకపోతే మీరు ఆ స్ట్రగుల్లో ఉంటే ఆ స్ట్రగుల్కే ఈ సేవింగ్స్ కూడా పోతూ ఉంటాయి. మీరు ఏం చేయలేరు దాన్ని. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. మన కొంతమంది ట్రోల్ చేయొచ్చు మనల్ని, ఏంటి అయితే ఇక 2,000 రూపాయలు వాళ్ళు చేయొద్దా, 2,000 రూపాయలు చేయొద్దా, ఇక నాకు ఇన్కమ్ 10,000 ఉంటే ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 ఉంటే నువ్వు చేయలేవు. ప్రాక్టికల్లీ నేను చూశాను, అది జరుగుతుంది. మీరు ఫస్ట్ సంపాదించే మార్గం పెంచుకొని సంపాదించడంలో దృష్టి పెట్టి సంపాదించాక సేవ్ చేయండి. అంతేగాని నేను సేవ్ చేస్తా సంపాదన లేదు అంటే వర్కౌట్ కాదు అది. ఫస్ట్ ఎర్న్, దెన్ సేవ్, ప్రాపర్ అమౌంట్, ప్రాపర్ ప్లాన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, మరి పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ సో 1,000 రూపాయలు 2,000 పెట్టి మేము పెట్టుబడి పెడతాము అంటే అది మీ యొక్క ఓన్ రిస్క్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా గిరిబాబు గారు. సో ఒక లెక్చరర్స్ టీచర్స్ ఎంత సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారో అదొక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి మీరు కూడా తీసుకోండి. సో ఎక్కువ పెట్టుబడి పెడితే మీకు లాంగ్ టర్మ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కనుక మీరు పెట్టుబడి పెట్టలేము అని చెప్పి కనుక ఆలోచిస్తున్నట్లయితే మనం పాసివ్ ఇన్కమ్ సంబంధించి వీడియోని చేశాను గిరిబాబు గారు నేను. సో ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ సో ఈ విధంగా మీరు పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఓన్లీ సో మీరు ఇన్వెస్ట్మెంట్ తెలివిగా లాంగ్ టర్మ్కి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీరు సాటిస్ఫైగా ఉంటారనమాట. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.